యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. నా దేవుడు నన్ను విడువడు, నా దేవుడు నన్ను ఎడబాయడు, నా దేవుడు నన్ను ఏ విధమైన క్రియల చేత కూడా వదిలిపెట్టడు అనే భయం నీకుంటే అదే గొప్ప ధైర్యం కదా! నువ్వు ప్రపంచాన్ని చూసి కాదు, నీ దేవుడిని చూసి భయపడు. దానివల్ల చాలా ధైర్యం కలుగుతుంది. దేవునికి భయపడేవారు మరెవరికి, దేనికి ఎప్పుడు భయపడనవసరం లేదు. దేవుడికి భయపడే వ్యక్తిగా ఉండు. మొదటి, కడపటి ఆయనే కదా! అందుకే ఆయనకు మాత్రమే భయపడు. ఈ లోకంలో ఎవరికీ భయపడకు. దేనికి భయపడకు. ఎప్పుడూ భయపడకు. ఎందుకంటే ఆయనకు భయపడేవాడు ఇంకెవరికి భయపడ్డు. నీ భయము ఈ లోకంపై చుట్టుకొని ఉంటే ఆ భయాన్ని వదిలిపెట్టి దేవుని వైపు, దేవుని క్రియల వైపు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు నిలబడితే నీకు అదే బహుధైర్యాన్ని, బహుశక్తిని ఇస్తుంది. అలాంటి శక్తివంతమైన క్రియల్లో నువ్వు, నీ కుటుంబము, నీ క్రియలు దీవించాలి అని ప్రార్థిస్తున్నాను.